మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం మహారాష్ట్రలో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీలు గత రెండేళ్లలో చీలిపోవడం. చీలిక పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా వేర్వేరు కూటమిల్లో పోటీ పడుతుండటంతో ఆసక్తి పెంచుతోంది. 6 ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా ప్రచార హోరు కొనసాగించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిన్న సాయంత్రం తెరపడింది. తుది రోజు ప్రచారంలో బారామతిలో పవార్ వర్సెస్ పవార్ హోరాహోరీగా తలబడడంతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయనే ఆసక్తిని మరింత పెంచింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అన్నిటికీ కలిపి ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరిగి నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజున ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే 4 ర్యాలీల్లో, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో పలు ర్యాలీల్లో, మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి సహా 5 ర్యాలీల్లో పాల్గొన్నారు. శరద్ పవార్ సైతం బారామతితో పాటు మరో 3 ర్యాలీలో పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అగ్రనేతలు క్షణం తీరిక లేకుండా హోరాహోరీగా ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, పలువురు కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మహారాష్ట్రలో సుడిగాలి పర్యటనలో పాల్గొని ప్రచారం చేశారు. అధికారంలో ఉన్న మహాయుతి కూటమి తిరిగి అధికారం చేపట్టాలనే పట్టుదలతో ప్రచారం సాగించగా, మహావికాస్ అఘాడీ లోక్సభ ఎన్నికల్లో సాధించిన ఆధిక్యతను తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించి అధికారంలోకి వస్తామనే ధీమాతో ప్రచారం చేశారు. అధికార మహాయుతి కూటమి బాటెంగేతో కటెంగే, ఏక్ హైతో సేఫ్ హై నినాదాలతో ముందుకెళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధానంగా ఈ 2 నినాదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అజిత్ పవార్ ఈ నినాదానికి దూరంగా ఉండగా వివరణ ఇచ్చేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయత్నం చేశారు. బీజేపీ తుది ప్రయత్నంగా సే నో టు కాంగ్రెస్ అంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. అయితే విపక్ష మహావికాస్ అఘాడీ కులగణన, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై ప్రధానంగా ప్రచారం కొనసాగించింది. మహాయుతి కూటమిలో భాగంగా బీజేపీ 149 సీట్లు, శివసేన 81 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీ 59 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ 101 సీట్లలో, శివసేన 95 స్థానాల్లో, ఎన్సీపీ 86 సీట్లలో పోటీ చేస్తున్నాయి. వీటికి తోడు బహుజన్ సమాజ్ పార్టీ 237 స్థానాల్లోనూ, ఏఐఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈసారి 2086 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 150 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గతంలో కన్నా ఈసారి రిజిస్టర్డ్ ఓటర్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఈసారి 9,63,69,000 పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.